గత వారమే మీరు చూసిన చుట్టూ నీరు స్టోరీకి ఇది సెకండ్ పార్ట్. కడుపుతాని ఊర్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. బాధపడతా ఉంటా. భూమి దున్నుకున్నోడిదే భూమి, సాక్స్ వేసుకున్నోడిదే భూమి. అంటే జనసేన పార్టీ వస్తే ఆగిపోవడం ఏంటి? అంటే మధ్యలో కొంత రోడ్డు అయిన తర్వాత మళ్ళీ జగన్ వచ్చారు కదా. జగన్ వచ్చిన చుట్టూ సముద్రపు నీరు, బయటకు వెళ్లాలంటే ఈదుకొని నీటిలో నడుచుకుని లేకుంటే పడవపై వెళ్లడం తప్ప గత్యంతరం లేని పూడిలంక గ్రామానికి రోడ్డు వచ్చిందా లేదా, ప్రస్తుతం ఆ ఊరి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి విలేజ్ వ్యాన్ టీం పూడిలంకకు బయలుదేరింది. గతంలోనే కాస్త ప్రారంభించి వదిలేసిన ఈ రోడ్డు గురించి మీకు తెలిసిందే. ఇప్పటికైనా కంప్లీట్ అయిందో లేదో చూద్దాం. సైకిల్ తొక్కుకుంటూ స్కూలు విద్యార్థులు వస్తున్నారు. ముందు వాళ్ళతో మాట్లాడి తర్వాత ఊరిలోకి వెళ్దాం. ఆ ఊరు నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, నీటిలో దిగి మోసుకొని వస్తున్నారా లేకుంటే అక్కడ నుంచి ఊరు నుంచి డైరెక్ట్గా వస్తున్నారా అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? మనోజ్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? హుకుంపేట 2 కిలోమీటర్లు. పూడిలంక నుంచి మీరు ఇప్పుడు ఎలాగ వచ్చారు? ఇంతకుముందు మీ ఊరికి దారి ఉండేది కాదు కదా, ఇప్పుడు దారి ఉందా? ఉంది. ఎప్పుడు వేసారు ఈ దారి? అక్టోబర్లో ఎలాగేసారు. ఇప్పుడు మీ ఊరికి ఏంటంటే వెళ్తాయి? సైకిల్ వెళ్తాయా? సైకిళ్ళు, ఆటోలు, కార్లు, బళ్ళు అన్ని వెళ్ళిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు ఈ నీటిలో దిగి నడిచి వచ్చారా? వచ్చాము. నువ్వు వచ్చాను కాదు, మీకంటే పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, కానీ నువ్వు ఎప్పుడైనా అలాగ వచ్చావా? వచ్చాను, చాలా చుట్లు వచ్చాను. కిషోర్, నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. ఈ రోడ్డు ఎలా వచ్చింది, ఎవరు కష్టపడ్డారు, ఏంటి పరిస్థితి? మా ఊరిలో చాలా మంది శిరీష మేడం దగ్గరికి వెళ్ళి అడిగారు. శిరీష మేడం గారు రాగానే ఈ రోడ్ అయింది 2025 అక్టోబర్లోనే. తెలుగుదేశం వచ్చినప్పుడు సగం రోడ్డు అయింది, అప్పుడే జనసేన పార్టీ రాగానే ఆగిపోయింది రోడ్డు. సగంలోనే ఆగిపోగానే మళ్ళీ మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ తెలుగుదేశం రాగానే పూర్తిగా అయింది రోడ్డు. ఓకే, మళ్ళీ తెలుగుదేశం అంటే జనసేన పార్టీ వస్తే ఆగిపోవడం ఏంటి? ఇదే జగన్ రాగానే ఆగిపోయిందా? అప్పుడు ఆగిపోగానే మళ్ళీ 5 years తర్వాత ఇదే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాగానే అప్పుడు రోడ్డు అయింది. ఇప్పుడు పూర్తిగా ఊరికి రోడ్డు అయిపోయింది. మరి ఎవరు ఇప్పుడు నీటిలో దిగి రావడం లేదు. ఇంకా వర్క్ ఉందా ఇక్కడతో? సరే, అంటే ఇంకా వర్క్ చేస్తున్నారు, ఇంకా బ్రిడ్జ్ చేస్తున్నా అంటారు సగం దూరం వరకు. అంటే ఈ రోడ్డు ఎలాగుంటే సరిపోతుంది కదా, మళ్ళీ బ్రిడ్జ్ ఎందుకు? వాటర్ వచ్చేసినప్పుడు ఈ రోడ్డు కొట్టుకుని వెళ్ళిపోదు కదా, ఇబ్బంది కదా, అందుకే అని మీద బ్రిడ్జ్ 4 కోట్లు శాంక్షన్ అయింది, అందుకే బ్రిడ్జ్ చేస్తున్నాం. ఓకే, మామూలుగా ఎక్కువ వాటర్ వస్తే ఇదంతా వెళ్ళిపోతుంది కాబట్టి బ్రిడ్జ్ చేస్తున్నాం. 4 కోట్లు శాంక్షన్ అయింది దాన్ని. బేస్మెంట్ వర్క్ అయితే జరిగింది ఇక్కడ, మీరు గమనించవచ్చు. కంకర రోడ్డు పూర్తయింది, బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఆ గట్టు మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆ గట్టు మీద నుంచే గతంలో మనం నడిచి వెళ్ళాం. అటువంటి గట్టు మీద నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు పాపం అందరూ కూడాను. చాలా దూరంగా చూస్తే మీకు జూమ్ చేస్తాను, కానీ నా కెమెరాకి ఉన్న జూమ్ సామర్థ్యానికి ఆ వ్యక్తి కనిపిస్తాడో లేదో కానీ దూరంగా ఒక నల్లని చుక్కలా కనిపిస్తుంది చూడండి. ఒకే ఒక మనిషి ఉన్నాడు అక్కడ. తను ఏం చేస్తున్నాడో తెలియదు, మొత్తానికి వెతుకుతున్నాడు. చేపలు వెతుకుతున్నాడో, చెప్పలు వెతుకుతున్నాడో. చెప్పలు అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ మొన్ననే స్టోరీ వేసాం, చెప్పల స్టోరీ, ఇక్కడ చెప్పలు దొరుకుతాయని. అలాగే ఆ చెప్పల కోసం వెతుకుతున్నాడో, చేపల కోసం వెతుకుతున్నాడో కానీ ఒకే ఒక మనిషి తిరుగుతున్నాడు అక్కడ. ఇంత పెద్ద పరలో ఒకే ఒక మనిషి సింగిల్గా కనిపిస్తున్నాడు. ఈమె గుర్తుందా మీకు? అప్పటి స్టోరీలో తమ బాధలను ప్రపంచానికి పరిచయం చేసింది ఈమెనే. మళ్ళీ అనుకోకుండా ఈరోజు కూడా కలిసి
ప్రస్తుత పరిస్థితిని మొత్తం వివరించింది. రోడ్డు అయింది, ఆ దేవుడి దయ మీ దయ వల్ల. కానీ నువ్వు కష్టపడి మాట్లాడావు ఆ రోజు, అన్ని ఛానల్లో చూశారు, అందరూ స్టోరీలు వేశారు, దాంతో మనకి రోడ్డు వచ్చింది. యంత్రకాడకో ఎన్ని టీవీలలో మాట్లాడినాము, యంత్రకాడకో తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఒక దగ్గరికి వెళ్ళామా తోవ కోసము. వాళ్ళు బోట్లు ఒకటి ఇచ్చినారు. అవునులే, ఆ బోట్లు ఇవ్వగా మాకు కొంత సహకారమైనాయి. సహకారమే కదా. 2 బోట్లు ఎప్పుడు ఇచ్చినారో, ఒక బోటు ఇది అయిపోయి మళ్ళీ ఒక బోట్ ఇచ్చినారు. ఆ బోట్లు ఇచ్చిన బట్టికి ప్రాణాలు కూడా మాకు నిలబడ్డాయి. అప్పుడు డెలివరీ కేసులనే మూటగడి తీసుకెళ్ళాము. ఒక పాంపడిస్ కొట్టి మీద చచ్చిపోతాం. ఒక అతను నాగేశ్వరరావు అన్నాడు. ఒక అతను కడుపులు అయితే కొండి మేడం కాడ తీసుకెళ్ళాం. మళ్ళీ సొనట శివరుడు, ఆ శివరిని చచ్చిపోండు. నీరు ఒడిసలు అయితే అందరూ ఎలా తీసుకొని వెళ్తాం. ఈ బోట్ వచ్చిన బట్టికి మాకు బోట్లు ఎప్పుడు ఇచ్చినారో కొంతవరకు పిల్లలకి మళ్ళా స్కూల్ పోతే స్కూల్ తెప్పించుకున్నాము. పిల్లలకి స్కూల్ ఇక్కడ ఒకటి అయ్యింది 5వ తరగతి వరకు. 5వ తరగతి వరకు మీ ఊరు పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారా? ఎంతమంది ఉంటారు స్కూల్లోనూ? ఇప్పుడు 15-16 మంది ఉందరు. ఈ గ్రామం ఎప్పటి నుంచి ఉన్నది? మరి ఎప్పుడు ఏడపడంటే ఇప్పుడు 5-6 అవతారాలు అవుతుందట. వీళ్ళు ఎక్కడో బొర్రోలట అమలపాడు నుండి వచ్చానట అక్కడికి. వాళ్ళు 4 అందములు వీళ్ళు కట్టుకుంటారు. మరి బచ్చలు అంటే ఎక్కడి నుండి వచ్చాను వాళ్ళకి అందములు. అలాగా మనిషి ఇప్పుడు నేను వచ్చినాను, మళ్ళీ మా కొడుకు మా మేనగోళ్ళకి చేసినాం, మా అన్నకి. అలాగే మనిషికి అలాగే ఇక్కడ ఒకటి ఊరయ్యింది. అప్పుడు కొద్దిగా ఒక ఇదే ఉండేది. అలాగే మనిషి పెరిగి మళ్ళీ ఈది జరిగింది. మళ్ళీ ఇది అయినాడు, మళ్ళీ ఆక 3 కొడుకులు అయినాడు, మళ్ళీ అత్తలకి వెళ్ళాము. అలాగేమే ఈదికి మళ్ళీ అత్తలు. మళ్ళీ ఊరు పెరుగుతుందా రోడ్డు వచ్చిన తర్వాత? ఇంకా రోడ్డు వచ్చిన తర్వాత ఇంకెవ్వరు ఇల్లు కట్టడం లేదు. రోడ్డు రాపని ముందే ఇడ్లు పెడతాను పెరుక్కొని ఆ గుడ్డలు అంట తోటల ఊర్లో తుఫానికి ఇల్లు పడిపోయినాయి కదా. 4-5 ఇల్లు పడిపోగా నా 4 ఇల్లు కుటుంబము అక్కడికి వెళ్ళిపోయాను. ఇంత నీటిలో కూడా నేను వెళ్ళిపోయేదాన్ని. ఇంత నీటిలో వెళ్ళి ఇక్కడ కష్టం నా నడుపు కూడా కష్టం తగిలింది. పర్లేదు వెళ్ళిపోను, పొగిరేస్తుంది. ఇలా బుడకెట్టి వెళ్ళాను, అత్తలోడికి వెళ్ళాను. మా అమ్మాయి దొన్నోళ్ళపేట వెళ్ళిన వెంటనే అరగంటని కలిసి మా బాబు పుట్టినాడు. కడుపుతోని రాత్రి అంత నొప్పులు బరాయించినా మరి ఇక్కడ ఎవరు లేరు. చుట్టు నీరు మా ఆయనంత కొట్టి ఎక్కడ ఎత్తాడు మంత్రసానికి. తవిటమ్మ కడుపుతో ఉన్నప్పుడే డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి తాను పడిన పేకల్లోతు కష్టాలను గుర్తుకు తెచ్చుకుంది. అప్పుడు పడవ కూడా లేకపోవడంతో ఒంటరిగానే కన్నవారింటికి వెళ్ళడానికి ఈ పరలో దిగి ఈ ఊరు నుంచి ఒడ్డుకు చేరుకుంది ఈదుకుంటూ. మా అమ్మ కూడా రాలేదు. చుట్టు నీరు అయితే ఎవరూ రాలేరు. 7 చేతి మట్టగోయలకేసి వెళ్ళి పెద్ద పర్లేలు దిగిపోయి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోను. నాకీ నరకంలోకి తోసేసావే అని అమ్మను తిట్టి ద్వారం పట్టుకొని పెనుగులాడితే కొడుకు పుట్టాడు. అర్థమవుతుందా అప్పటి పరిస్థితి? ఎంతమంది వెళ్ళారు ఆ రోజు? నేను ఒకదానే, నాతో ఎవరు లేరు. ఒకదాన్ని వెళ్ళిపోను మా అమ్మాళ్ళ ఇంటికి. మా అమ్మాళ్ళ ఇంటికి నాకు చంపాను, నాకు ఇచ్చి అమ్మ నైసు నీకు తగిలితుంది అలా దుబారం పెట్టుకొని మా బాబు పుట్టుకోండి నడిపి కొడుకు. పూడిలంకకు రోడ్డు బ్రిడ్జి కోసం ఎంతో కష్టపడి అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరకు తిరిగి మనలాంటి వాళ్ళు వస్తే వాళ్ళతో గ్రామ కష్టాలు చెప్పుకొని గ్రామస్తుల బాధలు తీర్చాలని పాటుపడేవారిలో బచ్చల కేశవ ఒకరు. మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అప్పుడు తర్వాత కూడా నాతో చాలాసార్లు మాట్లాడే దగ్గరైన కేశవ మళ్ళీ పూడిలంకకు రమ్మని వస్తే కలుద్దామని చెప్పేవారు. కానీ ఊరికి రోడ్డు అనే ఆయన కళ సాకారం అవ్వకుండానే, అది చూడకుండానే గుండెపోటుతో లోకం విడిచిపోయారు. ఆయన స్మృత్యర్థం ఈ సిమెంట్ బెంచీలు పెట్టారు. కాసేపు ఇక్కడ కూర్చుంటే కేశవతో గడిపినట్టు ఉంటుందని కూర్చున్నాను. కేశవ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాను. ఊరు కోసం అవిశ్రాంతం పాటుపడిన కేశవకు విలేజ్ వ్యాన్ నివాళి అర్పిస్తోంది. ఈ ఊరు చుట్టూ సముద్రమే కదా, అంటే ఉప్పు నీళ్లు. మరి భూగర్భ జలాలు ఉప్పుగా ఉంటాయా, సాధారణంగా ఉంటాయా? అలాగే ఈ ఊరిలో తాగడానికి, వాడుకలకు, పంటలకు నీరెలా? ఎందుకంటే ఉప్పు నీరు పనిచేయదు కదా. ఇప్పుడు మన ఊర్లోన ఎన్ని చెరువులు ఉంటాయమ్మా? ఊర చెరువు ఒకటి ఉంది, నచ్చిన చెరువు అని ఒకటి ఉంది, మళ్ళీ గుంటూరు చెరువు అని ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే మాకు 1 ఎకరా పొలం ఉన్నప్పుడు ఒక చెరువు మేము తవ్వించుకున్నాం. మేము తవ్వించి అందరు రైతులు తవ్వించారు. ఉపయోగ పనులు వచ్చినాయి కదా, అందరం రైతులు తవ్వించుకుని మేనకంతవా మాకు దేశ పెట్టి ఆధారం లేదు కదా, నీరు చప్ప నీరు లేదు. అందుకోసం ఏంటంటే 10 సెంట్లు 20 సెంట్లు ఒక పొలం ఇచ్చేసి మాకు నైన్గా ఏమంతాయినాడు పొలాలు ఒక మడి ఇచ్చేసి తవ్వించుకున్నాం. ఆ నీరు ఒక పంటకి ఒక అర్థం. ఇప్పుడు చుట్టూ మీకు సముద్రం నీరు కదా, నీరు ఊరుతుంది చెరువుల్లో నుంచి? చెరువుల్లో నిండి ఊరదు కానీ వర్షం పడుతుంది కదా, ఈ పొలం ఆ పొలంకి అలా చెరువులు నింపుకుంటాం. నింపుకుంటే ఇప్పుడు వరకు నీళ్ళు ఉంటాయి.
పక్క సైడ్ వర్షం కురుతుంది కదా, ఎక్కువ వర్షం అప్పుడు ఏంటంటే బట్టలు తీసి చెరువులు నింపుకుంటాం. నింపుకున్న తర్వాత ఆ నీరు ఏంటంటే పట్టొచ్చిన టైం అప్పుడు లేపనంటే ఇంటికి ఒక ఇంజిన్ కొనుక్కోయాను. 30,000 40,000 ఇంజినాలు కొనుక్కోయాను, పైపులు కొనుక్కోయాను. ఆ పంట అయిపోగానే ఎవరికో ఎత్తుకోల్ది సెలగేసుకుంటారు. పెసర, మినిది, సెలగ, టమాటా, సొత్తుకూర, తోటకూర, గోంగూర, చిక్కుడుకాయలు, అన్ని రకాలు పండించుకొని నువ్వుల రేవి, మంచినీళ్ళపేట, ఒగంపేట పట్టుకెళ్ళి అమ్ముతారు. నేను ఒక్క పిల్లి బైపిల్లి వరకు వెళ్ళాను టమాటాలు అమ్మన్నాడు. ఇప్పుడు చుట్టూ నీరు, ఆ నీరేంటి సముద్రం నీరు అంటే ఉప్పుగా ఉంటుంది. ఉంటే మరి చెరువు ఎలా ఉంటుంది? ఇదిగో ఇదే ఈ చెరువు మామూలు సాధారణమైన నీరు ప్రతి గ్రామానికి ఉన్నట్టే ఈ గ్రామానికి కూడాను మర్రి చెట్టు, రావి చెట్టు, అక్కడ చెరువు అంతా చాలా సాధారణంగానే ఉంటుంది. చూడండి, అటువైపు వాటర్ కనిపిస్తుంది. ఇవన్నీ పొలాలే. ఈ పొలాల తర్వాత అంటే ఈ గ్రామం పొలాలు ఇవన్నీ. ఈ పొలాలలో ఈ వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళందరూ బతుకుతున్నారు. ఈ పొలాలు ఈ గ్రామాన్ని విడిచిపెట్టలేక ఇలాగ ఇక్కడ ఉండిపోయారు. ఈ పొలాలన్నీ అయిన తర్వాత మళ్ళీ అటువైపు అంతా మళ్ళీ వాటరే ఉంటుంది. అంటే ఈ ఊరికి అన్ని వైపులు కూడాను వాటరే ఉంటుంది. ఈ పొలాలన్నిటి తర్వాత మళ్ళీ చుట్టువైపు వాటరే ఉంటుంది. అటువైపు ఇంకా మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. ఏదైనా సరే వీళ్ళు పక్క గ్రామానికి వెళ్ళాలంటే ఇప్పటి వరకు వీళ్ళు నీటిలో దిగి మాత్రమే వెళ్ళాల్సి ఉండేది, లేకపోతే ఈదుకొని వెళ్ళాల్సి ఉండేది, లేకపోతే పడవ ద్వారానే వెళ్ళాల్సి ఉండేది. ఊరు చుట్టూ ఉప్పు నీరు ఉంటే మంచినీరు పడటం కష్టమే కదా. అప్పటికీ ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది. ఇంటి దగ్గర బోరు కానీ వేసుకున్నా, నుయ్యి వేసుకున్నా ఆ నీరు ఎలా ఉంటాయమ్మా? నీరు బాగానే ఉంటాయా? బాత్రూమ్ తాగుతాం కదా, అందులో నీరు ఊరుతుంది. నీరు వస్తుంది కానీ ఒక ఇంటికి 2 ఇళ్ళకి 30 అడుగులు 25 అడుగులు ఎగస్ట్ ఎంత పొలాలంటే కూడా బోర్లు వేసినాం. పెద్ద బోర్లు ఇచ్చి వేసినా సరే ఉప్పు నీరు పడిపోయింది మా పొలాలంటే. లేకపోతే ఇంకా పొలాల్లో ఉప్పు నీరు పడిపోయింది. పొలాలు 5-6 దగ్గరలో వేసినాం. మరి ఊర్లోన బోర్లు వేస్తే? ఊర్లోనంత వరకు బోర్లు వేయలేదు. ఈ ఊరి పంటలకు వర్షాధారమే. అలాగే ప్రభుత్వం కల్పించిన మంచినీటిని తాగడానికి, వాడుకలకు ఉపయోగిస్తున్నారు. మరి మీకు తాగే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు తాగే నీరు అక్కడి నుండి వస్తుంది. అప్పుడు పల్లూరు జంక్షన్ నుండి వచ్చేది, పర్లేలు పైపులు వేసారు. అప్పుడు వచ్చేది ఇంటింటి మేము పెరట్లేలు వేసుకున్నాం నీరు. మేము 3,000 4,000 ఖర్చు పెట్టి ఇంటింటికి పెరట్లేలు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆ నీరు వాడతాను. మళ్ళీ ఆ పైప్ తిప్పేసి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వేసాడు కదా కొండపైన, ఆ కొండపైన నీరు మళ్ళీ మాకు పైప్ వేసారనమాట. పైప్ వేసిన తర్వాత ఆ నీరు బంద్ నీరు ట్యాంకీకి వెళ్తుంది. ట్యాంకీకి అక్కడ ట్యాంకీ కట్టున్నాం కదా, ఆ ట్యాంకీకి నీరు వెళ్తుంది. ఆ నీరు ఏంటంటే తెల్లారనే సాయంత్రమనే ఉప్పునప్పుడు మేము పట్టుకుందాం పెరట్లీలు. అందరం పెరట్లీలు కొలాయిలు వేసుకున్నాం. అభివృద్ధి ఎప్పుడు ఊరికే రాదు, కొన్ని అవాంఛిత అంశాలను మోసుకొస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఈ ఊరుకు రోడ్డు తాకగానే అప్పటి వరకు ఊరి నిండా ఉండే పశు సంపద, ఎడ్లబళ్ళు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. ఈ ఊర్లో అన్ని వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. ట్రాక్టర్లు వస్తున్నాయి, దుక్కులు అవుతున్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఎద్దులతోనే దున్నేవాళ్ళు. ఎడ్లు అందరూ ఇంటికి ఒక ఏరు ఉండేది. అప్పుడు ఏరి, నాగలి, నొక్కు, సిక్కు అన్ని ఉండేది. ఎప్పుడు ట్రాక్టర్ వచ్చిందో అన్ని అక్కడ ఆపిండ్రు. అని కూడా గడ్డి అయ్యాలా, మరి తౌడు కావాలా, సంగ్రహించాలి కదా. అందుకే పెట్టుబడి మరి ఎందుకు తాటకే పెట్టుకుందామని తాటతో దున్నించుకుంటాను. ఎడ్లు 50,000 అమ్మాను, బండి అమ్మాను, 10 ఆవులను అమ్మాను, మేకలను అమ్మాను. కాదు, అప్పుడు వరకు రోడ్డు లేకపోవడం వలన మీ ఊరి నిండా అన్ని ఎడ్లు, గడ్డి అన్ని ఉండేవి. ఎప్పుడైతే రోడ్డు వచ్చిందో ఎడ్లు పోయింది, అమ్మేసినారు. ఎందుకు? మరి అలాగా దానికి పెట్టిన పెట్టుబడి మనం హాయిగా ట్రాక్టర్తో పెట్టుకుందాం అని చెప్పేసి మీ ఊరు అన్ని ఊర్లాగే మీ ఊరు కూడాను ఎడ్లన్నీ అమ్మేసినారు. ఎవరో ఇంకా మనసు అప్పకేటంటే చిన్న చిన్న ఆవులతో పేలు ఉంటాయి కదా, అవి కట్టుకుంటారు. కట్టుకొని అన్ని రోజులు తాటతోనే దున్నుతామా. మరి ఇంటి దగ్గర ఉన్నారు కొందరు, బయటికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నారు కదా, అంతే పేలు కట్టుకుంటే అవి అంత అవతానే. కొందరు కట్టున్నారు కూడా మనసొప్పక. అంతేకాదు సేంద్రియ వ్యవసాయం, అదే సహజంగా పశువుల గత్తం ఎరువుతో ఆరోగ్యవంతమైన పంటలు పండించే వాళ్ళంతా ఇప్పుడు వాటిని అమ్మేయడంతో రసాయన ఎరువులు వాడాల్సి వస్తోంది.
దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని విడిచిపెట్టి అనారోగ్యకరం, క్యాన్సర్లకు కారకమైన ఆహారాన్ని పండిస్తూ తింటున్నారు. చూసారా అభివృద్ధి తీసుకొచ్చిన వినాశనం. ఎవరో 10 ఆవులు ఉన్న వాళ్ళు 1, 2 ఉంచిపోయాను ఆవులు. మాకాడ 15 ఉండేవి. మరి మేము అప్పుడు పొలాలంతా మరి మా పేడగెత్తం వల్ల మేము ఎక్కువ ఎరువులు వాడేవాళ్ళం కాదు. ఈ మడిపోతే ఈ మడిపోతే ఆ మడి ఆవులతో కలుపుకుండాము. ఎరువులు పెద్దగా వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎరువు వాడ మొత్తం. చూసారా ఎంత చక్కని పేడగత్తంతో ఎంత ఆరోగ్యకరమైన ఎరువును వాడుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే రోడ్డు వచ్చిందో మీకు ఆవులు లేవు, ఎడ్లు లేవు, పేడ లేదు, ఎరువులు లేవు. దీనివల్ల ఏమవుతుంది? మళ్ళీ మళ్ళా ఎరువుల ఆటం వస్తుంది కదా. ఇప్పుడు అవి కూడా సరిగ్గా దొరకడం లేదు కదా. దొరకడం లేదు. దొరికిన మంచిది ఒక మనం ఇన్ని భూమి అనుకో ఒక ఆధార కొట్టెట్టుకెళ్తే 1, 2 పైన ఊరి మరి ఎక్కువ అవి కూడా దొరకడం లేదు కదా. ఆ టైం వచ్చినప్పుడు అది కూడా దొరకదు. అలాంటి ఇప్పుడు విత్తనాల కోసం వెళ్ళారు ఎక్కడెక్కడో. నీకు భూమి ఉందని మన ఆధార కొడితే నీకు ఇన్ని ఇస్తామని ఇస్తాను సబ్సిడీ మీద. అంతకు నేను లేటంటే పూండీలో కాసిబోలో దుకాణాల మీద తెచ్చుకుంటాను విత్తనాలు. ఈ ఊరిలో ఇంతకు ముందు ఒక్క బండి కూడా ఉండేది కాదు. ఎవరైనా అవసరానికి కొనుక్కున్న పక్క ఊరిలో తెలిసిన వారి దగ్గర ఉంచేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరూ మెల్లగా బైకులు, ఆటోలు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు ఈ ఊర్లోన ఒక బండి గాని, ఒక సైకిల్ గాని ఏది లేదు కదా. లేదు. ఇప్పుడు బళ్ళు ఉండేవి కానీ ఊరికి తెచ్చేవాళ్ళు కదా, బయట నుంచి ఇంతకుముందు బళ్ళు కొన్నారు, ట్రాక్టర్ కొన్నారు కానీ బయటనే ఊరికి రాకపోయింది. ఇప్పుడు ఈ రోడ్ వచ్చిన బట్టి ఇంటికో సైకిల్, ఇంటికొక బండి, ఇంటికో ఆటో అన్ని అయినాయి. ట్రాక్టర్ ఎవరు కొనలేదు. బయట ట్రాక్టర్లు వచ్చి దొంతాయి పొలాలు. ఈ ఊరికి దారే లేదు కదా, చుట్టూ నీరే కదా, మరి ఇలాంటి పక్కా ఇల్లు ఎలా కట్టుకోగలిగారు అని మీకు డౌట్ వచ్చిందా? నాకు అదే డౌట్ వచ్చింది. ఈ ఊరు కుర్రోడు హేమను కూడా అడిగాను. పాటు కరెక్ట్ టైం వచ్చేసంటే మాకు అంచనా ఉంటది అనమాట. అమావాస్య పుణ్యం టైం అంటే అమావాస్య పుణ్యం టైము మంత్లీకి 2 సార్లు వస్తుంది సార్. 15-16 రోజులకి, లేకపోతే 14 రోజులు 13 రోజులకి వస్తుంది. ఈ టైం అప్పుడు నీరెండిన టైం కూడా వచ్చాడంటే బండి తడవకుండా ఇల్లు పూజ చేస్తే మాకు అర్థమైపోద్ది అనమాట. ఆ టైం అప్పుడు మాకు కావాల్సింది రాయి గాని, గజాలు గాని, సిమెంట్ గాని, ఇసుక గాని, వగేర ఇంకా ఏమున్నా సరే అవన్నీ మొత్తం ట్రావెలింగ్ అవుతాయి సార్. ఇప్పుడు 10 లక్షలకి ఇల్లు కట్టుకోవాలని పరిస్థితి ఉంటే ఆ టైం అయితే 15 లక్షలు అవుతుంది సార్. ఇంతకు ముందు పాత రోజులు అయితే అంటే ఈ 5 లక్షలు పక్కా అవుతుంది. ఎందుకంటే ఒక ఎడ్ల బండికి ట్రావెలింగ్ పెళ్లి రావడానికి 250 రూపాయలు ఉండేది. దాంతో పాటు మనుషులకి డబ్బులు కష్టం. ఏదో తోమ అయింది మాకు. తోమ లేకపోయి ఎన్ని దుక్కులకి తిరిగినామో సురేష్ మేడం వల్ల అనకాడ తిరిగితే ఆయన చెప్పాడు. శివాజీ గారికి వెళ్తే ఎప్పటికైనా మీకు తోమ ఎత్తానమ్మని సగం రోడ్డు వేసారు. అప్పుడు ఫస్ట్ లోను అప్పాయి దారి కాడికి వెళ్తే ఇలా కసిల్లి స్తంభాలేసి కరెంట్ వేసినారు. మాకు స్కూల్ ఇచ్చినారు. రేవతిపేట అయినప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి కొండూరు దగ్గర జాగ కొన్నాం. అందరం ఇంటికి ఎంతో వేసుకుని జాగ కొన్నాం. కొంతే అది ఎన్ని కిలోమీటర్లో తవ్వినా నీరు పాడలేదు. నల్లరాయి పడిపోయింది. అలకసెల్లి ఎలుగోలు వచ్చినారు, మీకు అలా తోవెత్తామన్నారు. ఆ ఎలుగోలు సగం వరకు రోడ్డు వేయించినారు. వేయించిన తర్వాత మరి అలకసెల్లి ఈ గల్లి ఉప్పు పండదా అది చేసి ఇవ్వదు, తోవివ్వలేదు. అది ఆగిపోయింది అక్కడికి. మాకు రేవతిపేట ఉన్నప్పుడే కొన్ని తెలుగుదేశంలో మాకు అన్ని వచ్చినాయి. స్కూల్ వచ్చింది, కరెంట్ వచ్చింది, మాకు కాలనీ వచ్చినాయి. తర్వాత తెలుగుదేశంలో అప్పుడే మాకు రోడ్డు కూడా అయ్యింది. కానీ మాకు కాంగ్రెస్ వచ్చి మాకు ఏట అవ్వలేదు. అంటే మధ్యలో కొంత రోడ్డు అయిన తర్వాత మళ్ళీ జగన్ వచ్చారు కదా. జగన్ వచ్చినారంటే మరి అప్పుడు మళ్ళీ సురేష్ మేడం ఇప్పుడు గెలుத்து కదా మాకు ఇది శాంక్షన్ చేసినారు. సురేష్ మేడమ్మ, మరి ఎవరెవరు, ఈడు ఎర్రమనాయుడు, మరి వాళ్ళ బాబు, ఎర్రమనాయుడు తమ్ముడు, వాళ్ళ బాబు ఇంకా పేరు నాకు తెలియదు, వాళ్ళు అందరూ వచ్చి తమ్ముడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒకటి మీటింగ్ అయ్యింది. మంచి ఆ దారి ఏ రోజు కంకర ఈ ఒడ్డుకి తగిలిందో ఆ రోజు చూడమ్మా సరదా. పటాసుకాయలు, కొబ్బరికాయలు, పసుపులు, కుంకాలు అన్నోటికి వెళ్ళి అక్కడ కొట్టుకొని డ్యాన్సులు వేసుకొని వచ్చినాం. అక్కడ నుండి ఇక్కడ ఇతలుడికి తగిలిన తర్వాత అలాగప్పటి నుండి బళ్ళు తిరగడము, రావడము, ఆటలు రావడము. మరి మొన్న ఇప్పుడు వచ్చి ఇవన్నీ వేసినారు. గవర్నమెంట్ వచ్చి ఇంటింటి కొలాయి వేసినారు, ఇవన్నీ తవ్వినారు. అప్పుడు ఈ సీసీ రోడ్ వేసుకోవడానికి బొల్లతో నిలకసలు పెరిగిపోనాం. మా ప్రెసిడెంట్ గారు ఆర్డర్ అయితే ఈ సీసీ రోడ్ వేసుకోవడానికి ఇలా బొల్లతో పెరిగిపోనాం. ఈ నీళ్ళు కట్టినాడు కూడా మా బండితోనే పెరిగిపోయాం. ఇంతకీ రోడ్డు ఎంతవరకు వచ్చింది? ఇంకెంత పని ఉంది? ఎందుకు ఆగింది? అంటే రోడ్డు పని అయిపోయినట్టే ఇంకేమైనా ఉందా? ఉంది కదా, ఉంది. మరి పక్క పాటకి అయిపోయాను. మరి ఇటోలు అటు ఇటోలు అటు అయిపోయి అది పాటకు రోడ్డు అయిపోయింది. ఈ పక్క మరి ఆగింది. మరి మధ్యలో
మధ్యలో మరి ఏం ఆగిందంటే ఒక దగ్గర కంట్రా ఇట ఒక దగ్గర తీసుకోలేదు, ఎక్కడెక్కడో తీసుకుయాండట. మరి అన్ని పక్కలు చూసుకొని వస్తాండు, అందుకోసమే. మరి మొన్నప్పుడు వచ్చి అడిగినాం ఏమి ఎలాగంటే అక్కడ నొగపాడు దగ్గర తీసుకుయాను, బోరు అత్తలు ఎక్కడో తీసుకుయాండట. అన్ని దగ్గర వరకు చేయంతన్నమ్మా, మీకు చేసేతను గాబరు వద్దని అంటాను, అడగతాను అతనికి కూడా వచ్చిన తూరల్లా. ఎప్పటికి అయిపోవచ్చు రోడ్డు బ్రిడ్జ్? బిర్జి సంవత్సరం పడింది అంతాను సార్. ఇప్పుడు వర్షాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం సరే 6 నెలల అత్తలకు మాకు నీరు ఎక్కువ, మరి తగ్గదు. ఇక్కడ వరకు వచ్చేది, ఇక్కడ వరకు వచ్చేస్తుంది, ఇక్కడ వరకు వచ్చేందుకు కానీ మేము చాలే. ఆ ఊరికి రోడ్డు బ్రిడ్జు వచ్చాయి, కానీ అవి ఇంకా పూర్తవ్వలేదు. అయితే నిధులు మంజూరయ్యాయి, పనులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రోడ్డు పూర్తవుతుందనే నమ్మకం ఆ గ్రామస్తులకు ఉంది. అలాగే బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు సముద్రపు నీటిలో దిగాల్సిన అవసరం లేదు, స్కూలుకు వెళ్ళడానికి బట్టలు ఇప్పాల్సిన పని లేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి పీకల్లోతు నీటిలోకి దిగాల్సిన అవసరం లేదు. జీవనోపాధి కోసం ఒకే పనిపై ఆధారపడకుండా 4 రకాల పనులు చేసుకోవడానికి ఆడ మగ ఆ ఊరిలోనే వాహనం ఎక్కుతున్నారిప్పుడు. ఇంతకుముందు ఊర్లో ఉందామా వద్దా అనుకున్న వాళ్ళు కూడా ఊర్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. బాధపడతా ఉంటారు భూములు అమ్మేనము. అప్పుడు ఎవడో భూమి దున్నుకున్నోడిదే భూమి, సాక్స్ చేసుకున్నోడిదే భూమి. అప్పుడు భూముల నుంచి బాగోయింది కదా అని ఒక బాధ, అంత బాధపడతారు. ఇప్పుడు ఊరికి రోడ్డు అయిపోయింది, చక్కగా మా భూములు ఉంటూ ఉండేవాళ్ళము. ఒక రోడ్డు ఒక మార్పు. కానీ స్వతంత్ర భారతంలో ఇలాంటి ఊర్లు ఇంకా చాలా ఉన్నాయి. వాటికెప్పుడు మోక్షం వస్తుందో